ఐపీఎల్ మ్యాచ్ నంబర్ 41 రివ్యూ. ముంబై ఇండియన్స్ తలరాత మారలేదు. 243 పరుగులు కొట్టినా సరిపోలేదు. సన్ రైజర్స్ హైదరాబాద్ జోరు ముందు ముంబై బౌలర్లు తేలిపోయారు. బుమ్రా అంతటి ప్లేయరే ఏకంగా 54 పరుగులు సమర్పించుకున్నాడు. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, క్లాసన్ ఓచుకోతకు 18.4 ఓవర్లలోనే 244 పరుగుల భారీ టార్గెట్ను రీచ్ అయ్యారు ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు. దీంతో వరుసగా 5వ మ్యాచ్లో గెలిచిన హైదరాబాద్ తమ జైత్రయాత్రను కొనసాగిస్తుంది. వాంఖడే స్టేడియం వేదికగా ఏప్రిల్ 29న జరిగిన హై వోల్టేజ్ పోర్లో సన్ రైజర్స్ హైదరాబాద్ అద్భుత విజయాన్ని అందుకుంది. ముంబై ఇండియన్స్ నిర్దేశించిన 244 పరుగుల భారీ లక్ష్యాన్ని కేవలం 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ముంబై జట్టులో ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ విధ్వంసం సృష్టించాడు. కేవలం 55 బంతుల్లో 10 ఫోర్లు, 8 సిక్సర్లతో 123 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. విల్ జాక్స్ 46 పరుగులు చేయగా హార్దిక్ పాండ్యా 31 పరుగులతో రాణించడంతో ముంబై జట్టు 20 ఓవర్లలో 243 పరుగుల భారీ స్కోర్ చేసింది. హైదరాబాద్ బౌలర్లో ప్రఫుల్ల హింగే 2 వికెట్లు పడగొట్టాడు. నితీష్ రెడ్డి, ఇషాన్ మలింగా, సకీబ్ హుసేన్లు తలా వికెట్ తీశారు. 244 పరుగుల భారీ లక్ష్యంతో బరిలో దిగిన సన్ రైజర్స్ కు ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ కళ్ళు చెదిరే ఆరంభాన్ని ఇచ్చారు. ట్రావిస్ హెడ్ కేవలం 30 బంతుల్లోనే 8 భారీ సిక్సర్లు, 4 ఫోర్లతో 76 పరుగులు చేసి ముంబై బౌలర్లను డిఫెన్స్ లో పడేశాడు. అభిషేక్ శర్మ అతనికి సహకారం అందించగా చివర్లో హెన్రిచ్ క్లాసన్ 30 బంతుల్లో 65 పరుగులు చేసి విజయాన్ని ఖాయం చేశాడు. ఇషాన్ కిషన్ డకౌట్ కాగా నితీష్ రెడ్డి 21 పరుగులతో పర్వాలేదనిపించాడు. ముంబై బౌలర్లలో బుమ్రా సహా అందరూ భారీగా పరుగులు సమర్పించుకున్నారు. మ్యాచ్ ఆఖర్లో ఉత్కంఠ నెలకొన్న వేళ ఎస్ఆర్హెచ్ యువ ఆటగాడు సలీల్ అరోరా మెరుపులు మెరిపించాడు. కేవలం 10 బంతుల్లోనే 36 పరుగులు చేసిన అరోరా హార్దిక్ పాండ్యా వేసిన 19 ఓవర్లో వరుసగా సిక్సర్ల బాది మరో 8 బంతులు మిగిలి ఉండగానే జట్టును గెలిపించాడు. ఈ అద్భుత విజయంతో సన్ రైజర్స్ ఈ సీజన్ లో వరుసగా 5వ విజయాన్ని నమోదు చేసి పాయింట్ల పట్టికలో 3వ స్థానంలోకి దూసుకెళ్లింది. ముంబై బౌలర్లో గజన్ఫర్ 2 వికెట్లు తీయగా ట్రెంట్ బౌల్ట్, హార్దిక్ పాండ్యా చెరో వికెట్ సాధించారు. ఎస్ఆర్హెచ్ విజయంలో కీలక పాత్ర వహించిన హెన్రీ క్లాసన్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.